సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా మందికి రకరకాల మిత్స్ ఉంటాయి. సో ఐల్ బి గ్లాడ్ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దోస్ మిత్స్. చాలా మందికి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ ఉంటుంది అనుకుంటారు. ఓకే. సో మనం చేసేది ఏంటంటే స్కిన్ పైన ఉంటాం. స్కిన్కి స్కాల్ప్లో మనకి 5 లేయర్స్ ఉంటాయి. సో అందులో మన స్కిన్లో ఎపిడెర్మిస్ డెర్మిస్ ఉంటుంది. సో ఈ డెర్మిస్ ఎపిడెర్మిస్ లేయర్లోనే ఉంటాం మనం, మొత్తం అంతా ఉండేది కూడా. అంతవరకు వెళ్ళాము. బ్రెయిన్ వరకు వెళ్ళాలంటే దానిపైన పయామీటర్ అంటే స్కల్ ఒకటి ఉంటుంది. స్కల్ పైన మజిల్స్ ఉంటాయి, మస్కులర్ లేయర్ ఒకటి ఉంటుంది. సో వాటి పైన ఉంటాం కాబట్టి సో అంత క్లారిటీ ఉంది. అదే నాన్ మెడికోస్ కి కొంచెం యూఎస్ కి జనరల్ పబ్లిక్ కి కూడా మీరు క్లారిటీ ఇస్తే ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. జనరల్ చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా అదే అడుగుతారు, బ్రెయిన్ కి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా, లేకపోతే నాకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని, నరాలకి ఏమైనా తగ్గేస్తుందా, ఇంకేమైనా అయిపోద్దా. సో ఏంటంటే మనకి నరాలు ఇప్పుడు నర్వ్ డ్యామేజ్ కానీ, సో బ్లడ్ వెజల్స్ కానీ, చాలా బ్లడ్ సప్లై కూడా స్కాల్ప్కి థిక్గా ఉంటుంది, బాగా ఎక్కువగా ఉంటాయి, బోల్డ్ సప్లై ఉంటుంది. బహుశా అందుకేనేమో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వెంటనే స్కాల్ప్ అంతా కొంచెం స్వెల్లింగ్ ఉండి రెడ్గా ఉండేసరికి జనాలు చూసి భయపడతారు. సో అది ఎన్ని రోజుల్లో సెటిల్ అవుతుంది టు నార్మల్ స్టేట్? సో మనం చేసిన తర్వాత స్వెల్లింగ్ అనేది ఇప్పుడు ఏ చిన్న లాసరేషన్ అంటే దెబ్బ తగిలినా కానీ, లేకపోతే చిన్న ఊండ్ తగిలినా, సో ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ లీడ్స్ టు స్వెల్లింగ్ అనమాట. సో ఈ స్వెల్లింగ్స్ అనేవి నార్మల్గా మనం బాడీలో జరిగే క్రియ. సో మనం ఏంటంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మల్టిపుల్ హోల్స్ పెడతాం. జనరల్లీ మల్టిపుల్ అంటే ఫాలికల్స్ మల్టిపుల్ పెట్టినప్పటికి ఏమవుతుందంటే మల్టిపుల్గా బ్లీడింగ్ పాయింట్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి కొంచెం స్వెల్లింగ్ అనేది ఉంటుంది. సో ఆ స్వెల్లింగ్ అనేది స్టార్టింగ్ ఒక 4 days or 5 days మ్యాక్సిమం ఉంటుంది అంతే. సో అది కూడా ఏంటంటే మనం ఎక్కువగా కిందకి చూడకూడదు అని చెప్తాం పేషెంట్స్కి. సో కిందకి చూడటం వల్ల ఏమవుతుందంటే గ్రావిటీ కాజ్ చేసి ఆ పైన స్వెల్లింగ్ని కిందకి ఫేస్ మీదకి వచ్చేలా చేస్తుంది. సో అది అందుకని మనం ఏంటంటే కొంచెం టైట్గా ప్యాక్ చేసి ఉంచడం కానీ, సో పేషెంట్ని ఎక్కువగా కిందకి చూడవద్దు అని చెప్తాం. ఫోన్ ఏమైనా యూజ్ చేసుకోవాలన్నా కొంచెం పైకే పెట్టుకుని యూజ్ చేసుకోమని చెప్తాం. సో దీస్ 3 పాటిస్తున్నప్పుడు ఏమవుతుందంటే స్వెల్లింగ్ సబ్సైడ్ 4 days నార్మల్ అయిపోతుంది. సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వెంటనే స్పెసిఫిక్ డ్రెస్సింగ్స్ ఏమైనా ఉంటాయా? సో స్పెసిఫిక్ డ్రెస్సింగ్స్ అంటే ఇప్పుడు మనకి నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత డోనర్ ఏరియాని ప్యాక్ చేస్తాం, బికాజ్ బ్లీడింగ్ అది రానివ్వకుండా. బట్ మన ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియాని వదిలేస్తాం. సో ఫ్రీగానే వదిలేస్తాం, రెసిపియంట్ ఏరియాని వదిలేస్తాం. సో ఫ్రీగానే వదిలేస్తాం. సో పైకి నార్మల్గా చేసేస్తాం. బట్ డోనర్ ఏరియా మాత్రం బ్లీడింగ్ రానివ్వకుండా ప్యాక్ చేస్తాం. సో ఈ డ్రెస్సింగ్ అనేది 3rd day రిమూవ్ చేసేస్తాం. సో డ్రెస్సింగ్ కూడా రిమూవ్ చేసేసి అండ్ ఎయిర్కి వదిలేస్తాం అన్నమాట. త్వరగా హీలింగ్ త్వరగా అవుతుంది బికాజ్ ఆఫ్ దట్. సో మళ్ళీ ప్యాక్ చేసి ఉంచాం అనుకోండి, సో ప్యాక్ చేసిన ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ అందులోనే ఉండిపోతుంటాయి మనం పెట్టిన కాటన్లో, మళ్ళీ రీఇన్ఫెక్షన్ చేస్తాయి. సో మనం ఏంటంటే 3rd day వరకు ఉంచడానికి కూడా మెయిన్ కారణం ఓన్లీ జస్ట్ టు స్టాప్ ఎనీ బ్లీడింగ్. సో మనకి డిలేడ్ బ్లీడింగ్ ఒకటి ఉంటుంది. సో ఎక్కువ అవ్వనివ్వకుండా చేయటానికి అనమాట. సో చేసిన వెంటనే ఆగుతుంది, బట్ కొంతమందికి ఏంటంటే కొంచెం మినిట్స్లో, ఒక అవర్స్లో మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వచ్చు, అండ్ కొంతమందికి డేస్లో స్టార్ట్ అవ్వచ్చు. సో అందుకనే మనకి డేస్లో కూడా 1 day 24 hours అయిన తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి వస్తుంది బ్లీడింగ్ అనేది. సో ఎనీ టచ్ చేసినా కానీ, కొంచెం గట్టిగా చేసినా కానీ, అందుకనే మనం ఈ ప్యాక్ అనేది పెడతాం అనమాట. సో ప్యాక్ పెట్టి టైట్గా ప్యాక్ చేసినప్పుడు బ్లీడింగ్ అనేది ఆగుతుంది. ఏమన్నా ఇంకా ఫర్దర్ ఏమైనా జరగకుండా ఉండడానికి మనం చూసుకుంటాం. అది అయిన తర్వాత నార్మల్గా 3rd day తీసేస్తాం, ఇంకా నార్మల్గా ఎయిర్కి వదిలేస్తాం అనమాట. సో డోనర్ సైట్ నుంచి మనం ఫాలికల్స్ కానీ అదే హెయిర్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్రిక్ చేస్తాము. అక్కడ నుంచి హెయిర్ తీసేసిన తర్వాత మళ్ళీ న్యాచురల్గానే అక్కడ ఎంత వాల్యూమ్ అయితే తీసుకున్నామో అంతే వాల్యూమ్ పెరుగుతుందా, లేదా దాంట్లో ఏమైనా చేంజెస్ వస్తాయా? సో కమింగ్ టు డోనర్ హార్వెస్టింగ్, సో వాట్ విల్ హ్యాపెన్స్ అంటే మనం ఫాలికల్స్ అనేవి మనం కొన్ని సెలెక్టెడ్ ఫాలికల్స్ మాత్రం రిమూవ్ చేస్తాం. సో తీసేసిన చోట మనం ఫాలికల్తో పాటు ఫాలికల్ ఒకటి తీసి సరిపోదు. సో బినిత్ స్టెమ్ సెల్స్ కూడా తీయాలి. సో దట్స్ ద మెయిన్ కాజ్ ఫర్ సక్సెస్ ఇన్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎక్కువ సక్సెస్ రేట్ రావడానికి కారణం స్టెమ్ సెల్స్ తీయటం. సో ఈ డెర్మల్ వ్యాపిల్లా సెల్స్ అనేవి ఉంటాయి. సో బల్బ్ పార్ట్ కిందకు ఉంటాయి అనమాట. సో మనం పంచింగ్ చేసేటప్పుడు కూడా బల్బ్ పార్ట్ దగ్గర నుంచి తీస్తాం. సో అడుగున సమ్ ఫ్యాటీ టిష్యూ కూడా వస్తుంటుంది ఒక్కోసారి. సో ఈ కలెక్షన్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అనేవి ఈ షీత్లో ఉంటాయి. సో స్టెమ్ సెల్స్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో అక్కడ కొత్త హెయిర్ ఫాలికల్ రాదు. సో మనం ఏంటంటే మనం ర్యాండమ్గా కొన్ని సెలెక్టెడ్ ఫాలికల్స్ తీస్తాం కాబట్టి కొన్ని సెలెక్టెడ్ వదిలేస్తాం, ఉంటుంది అనమాట. సో ఇలా తీయటం వలన
మనకి అవి రీగ్రోత్ అయినప్పుడు ఆ స్పేసెస్ని కవర్ చేసేస్తాయి. సో మనకి తీసినట్టు తెలియదు. ఓకే. సో ఇట్స్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ కామోఫ్లేజ్. సో కనబడనివ్వకుండా మనం ఎక్కువ గ్రాఫ్ట్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే.